తెలంగాణ రాజకీయాల్లో మరో తుఫాన్ సృష్టిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారు అని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ తీరును బహిరంగంగా ఎండగడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీపై ఘాటుగా స్పందించిన కేసీఆర్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం బీఆర్ఎస్దే అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 27న వరంగల్ సభలో కాంగ్రెస్ బీజేపీని నిలదీస్తామంటూ ప్రకటన చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కనుండగా వచ్చే అసెంబ్లీలో సమావేశాలు ఘర్షణాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ సవాల్ విసరగా ప్రతిపక్ష నేతగా ఆయన ఏమి చేస్తారన్న దానిపై ఆసక్తి పెరిగింది. కేసీఆర్ హెచ్చరికతో బీఆర్ఎస్ శిబిరంలో జోష్ ఉండగా కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన ఏర్పడింది. తెలంగాణ రాజకీయాల్లో మరో తుఫాన్ సృష్టిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారు అని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ తీరును బహిరంగంగా ఎండగడతానని హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీపై ఘాటుగా స్పందించిన కేసీఆర్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం బీఆర్ఎస్దే అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 27న వరంగల్ సభలో కాంగ్రెస్ బీజేపీని నిలదీస్తామంటూ ప్రకటన చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కనుండగా వచ్చే అసెంబ్లీలో సమావేశాలు ఘర్షణాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ సవాల్ విసరగా ప్రతిపక్ష నేతగా ఆయన ఏమి చేస్తారన్న దానిపై ఆసక్తి పెరిగింది. కేసీఆర్ హెచ్చరికతో బీఆర్ఎస్ శిబిరంలో జోష్ ఉండగా కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన ఏర్పడింది.